చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్. మాధవతో రాధ పెళ్లి ఆగిపోయింది. రామ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ రెడీగా ఉంది. నిజంగానా? లగ్నం పెట్టిన పెళ్లి ఎలాగా ఆఫ్ చేసావరా? అక్కడే ఉంది లిటిగేషన్. రాధతో నా పెళ్ళైనట్టు ఫోటోలతో సహా రుజువు చేశాను. మాధవ్ సచ్చినట్టు నమ్మాడు. రాధలింట్లోంచి వెళ్ళగొట్టాడు. ఒరే భాస్కర్, నీది నిజంగా పాత బుర్రేరా. అప్పుడేం చూసావు బాబాయ్? రమ పెళ్లి ఏర్పాట్లు నువ్వు చూడు, రాధ సంగతి నేను చూస్తాను. నేను రమణ బాబా. నీ మనసు తెలుసుకోలేక నేను బాధ పెట్టాను బావా. తెలుసుకున్న వాళ్ళు మాత్రం ఇంతకంటే ఏం చేశారు? నాకు చోటు లేని నీ హృదయంలో బలవంతాన ప్రవేశించి బాధ పెట్టాలని నాకు లేదు బావా. దీనికంతటికి కారణం మా నాన్నే. అవును బావా, నీకు తొందరగా పెళ్లి చేయాలని మీ బామ్మకి ఎలా పిచ్చి పట్టిందో నీతో నా పెళ్లి జరిపి నీ ఆస్తంతా అనుభవించాలని మా నాన్నకు దురాశ పుట్టింది. అందుకే భాస్కర్తో ఈ నాటకం ఆడించాడు. అది సరేనమ్మా, మరి శశి ఎవరి బిడ్డ? శశి నా బిడ్డ, నా బిడ్డ. మీరెవరు? రాధమ్మ స్నేహితురాలు, పేరు సుశీల బాబు. అంతా మాయగా ఉంది. ఏమ్మా, ఎంత అడిగినా రాధ మీ బిడ్డ గురించి నిజం చెప్పుకోవడానికి కారణం? నాకిచ్చిన వాగ్దానం. వివరంగా చెప్పగలరా? చెప్పు తల్లి. బంగారం లాంటి రాధను కాని మాట్లాడినందుకు మా గుండెలు పీకేస్తున్నాయి. చెప్పమ్మా. రాధ తల్లిదండ్రులు చిన్ననాడే పోగా మా నాన్నగారు చేరదీశారు. కన్న కూతురులాగే నాతో సమానంగా పెంచారు, చదివించారు. శరీరాలు వేరేనా నేను రాధ అక్కా చెల్లులాగా ఒకే ప్రాణంగా మసిలాం. నేను మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతుండగా రాధ నర్సింగ్ కోర్సు చదువుతూ హాస్పిటల్ క్వార్టర్స్ లోనే ఉండేది. ఒకనాడు ఈ రోజే నీకు పెళ్లి థాట్ ఎందుకు వచ్చింది? ఇలా ఎంతకాలం మోహన్? ప్రతిరోజు కలుసుకుంటున్నాం. 10 మంది మనల్ని చూసి అనుమానిస్తున్నారు. పిచ్చి చూసి ఆడ మగ స్వేచ్ఛగా తిరిగే ఈ రోజుల్లో ఎవరో అనుమానిస్తారని మనం భయపెట్టడం ఏమిటి? అంటే నీ ఉద్దేశం? సదుద్దేశం చూసి నువ్వు కోరినట్లుగా పెద్ద సమక్షంలో మనం తప్పకుండా పెళ్లి చేసుకుంటాం. మోహన్, జీవితాంతో ఇలా పెళ్లి చేసుకుని ఇద్దరు ఒకటిగా కలిసిపోతాం. ఈ లోకాన్నే మర్చిపోతాం. సుశీ, ఏమిటిది? పాయిజన్. ఏమిటే నువ్వు చేస్తున్న పని? నేను బ్రతకను. బ్రతికే హక్కు నాకు లేదు. నేను సర్వనాశనమైపోయాను రాధా. చూడు సుశీ, ఒకే రక్తాన్ని పంచుకు పుట్టకపోయినా చిన్నప్పటి నుంచి అక్కా చెల్లెల్లా పెరిగాం. నా దగ్గర నీకు రహస్యం. అసలేం జరిగిందో చెప్పు సుశీ. ఇప్పుడు నేను వట్టి మనిషిని కాదు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఎవరతను? ఎక్కడుంటాడు? అసలు నేను ఎప్పుడన్నా చూశానా? లేదు. పేరు మోహన్ అని మాత్రమే తెలుసు. అసలే నాన్నకి గుండె జబ్బు. ఈ సంగతి తెలిస్తే నాన్న బ్రతకడు. నాన్న పరువు కోసం, బ్రతుకు కోసం నేను చావక తప్పదు రాధా. సుశీ, నిన్ను నా కడుపులో పెట్టి కాపాడుకుంటాను రాధా. సుశీ, నేను చేసిన పాపానికి ప్రతిఫలంగా పాప కలిగింది. ఆ పసిగుడ్డ ముసిముసి నవ్వుల్లో లోకాన్నే మర్చాను. ఏనాటికైనా ఆయన వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూశాను. ఒకరోజు ఆయన వచ్చి స్నేహితునింట ఉన్నట్లు వెంటనే రమ్మనే లెటర్ వచ్చింది. నా ఆశలు పండేయని మురిశాను. ఆతృతగా వెళ్ళాను. ఏమండి, మోహన్ గారు ఉన్నారా? రండి, మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడా? అరుగో. మోహన్, ఎవరు నువ్వు? మరో మగాన్ని. మోహన్ ఎక్కడా? నీలాంటి మరో సుశీల కోసం ఎక్కడో గాలిస్తూనే ఉంటాడు రా. దూరంగా ఉండు. పెళ్లి కాకుండానే పెట్టని కన్నా నీకు మాలైతే నేనైతే వదలను.
ఎంత పని జరిగింది సుశీల. చేయరాని ఘోరమే చేశాను రాధ. నా గురించి నాకు చింత లేదు, కానీ బేబీ, నీ బేబీని నా కంటి పాపలా చూసుకుంటాను రాధా. మరి బేబీతో నీ భవిష్యత్తు? దేవుని సాక్షిగా చెప్తున్నాను, నా జీవితం ఏమైనా సరే ఇక నుంచి శశి నా బిడ్డ. ఈ రహస్యం ఏ స్థితిలోనూ ఎన్నడూ వెళ్ళడు కాదు. బేబీని నా ప్రాణంలో ప్రాణంగా పెంచుకుంటాను సుశీ. నీ రుణం ఎలా తీర్చుకోగలరు రాధా? సుశీ, రాధా, సుశీ. 4 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చేసరికి నాన్న ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. నాకిచ్చిన మాట కోసం పెళ్లి కాకుండానే నా బిడ్డకు తల్లి అయింది రాధ. వెల్కమ్ రాధా, వెల్కమ్. ఏమిటిది? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఎందుక? ఇంతవరకు నిన్ను అనుభవిద్దాం అనుకున్నాను రాధా, కానీ ఎప్పుడైతే శశిని బిడ్డ కాదని తెలిసిందో అప్పుడే నా లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళా? నీతోనా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. జరగదా? ఏ పాప కోసం నువ్వు నా మాట కాదన్నావో, ఏ పాపనైతే ప్రేమతో పెంచి పెద్ద చేయాలని కోరుకున్న పెళ్లిని కూడా కాదని అపనిందల పాలయ్యావో, ఆ పాపకు పట్టబోయే గతి చూడు. బుద్ధిగా నాతో ఈ పెళ్లి ఒప్పుకో, లేదా నీ పాపను పరలోకానికి పంపిస్తాను. నా బేబీని విడిచిపెట్టండి. మీరేం చేయమన్నా చేస్తాను, దాన్ని మాత్రం విడిచిపెట్టండి. వెరీ గుడ్, నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు రాధా. కొంప మునిగింది. ఏం జరిగింది? పాపను చంపుతాను బెదిరించి రాధను బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు సార్ ఆ భాస్కర్. రంగనా, నువ్వు ఇంటికెళ్ళు. శివలు, నువ్వు కారెక్కు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే ఆ మంత్రాలన్నీ తర్వాత, ముందు మంగళసూత్రం కట్టే మంత్రం చదవయ్యా. సిద్ధం సిద్ధం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. మంగళసూత్రం కదండి. ఏమిటి రాదా, ఎనీ ప్రాబ్లం? నో డాక్టర్, ఈ రోజు సాయంత్రం నాకు సెలవు కావాలి. ఏమిటి విశేషం? ఓ ఫ్రెండ్ని కలుసుకోవాలి. నీకెవరూ లేరన్నా? ఈ రోజే వచ్చింది డాక్టర్. 6 గంటలకు వస్తానని చెప్పాను. అయితే నేను ఫంక్షన్కి వెళ్ళాలి, అలాగే నేను డ్రాప్ చేసి వెళ్తాను. పర్వాలేదు డాక్టర్, నేనే వెళ్తాను. ఏ నాతో రాకూడదా? అది కాదు డాక్టర్. సరే నీ ఇష్టం. థ్యాంక్ యూ డాక్టర్. సరే. నిజం మమ్మీ, దేవుడి దగ్గర ఉన్న డాడీ చాక్లెట్లు, బొమ్మల పుస్తకాలు పంపించారు. తర్వాత డాడీయే వచ్చారు. నిజమా బేబీ? నిజం మమ్మీ. ఆశ్చర్యంగా ఉంది. ఎవరి డాడీ? ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? ఏమి లేదమ్మా,
ఏమి లేదు. ఫాదర్ పిలుస్తున్నారు రామ్మా. మమ్మీ వెళ్ళిరమ్మా, నేను ఇక్కడే ఉంటాగా. మీరు వస్తున్నప్పటి నుంచి శశి చాలా ఉత్సాహంగా ఉంటుంది. చాలా సంతోషం ఫాదర్. డాడీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేబీ. డాడీ మమ్మీ కూడా వచ్చింది. మమ్మీ నిజం డాడీ, గార్డెన్ లో కూర్చునుంది. నిన్ను అడిగింది కూడా. రా డాడీ, మమ్మీ దగ్గరికి వెళ్ళను. సరే పద. ఇక్కడ ఇక్కడే ఉండాలి డాడీ. ఎక్కడికి వెళ్ళింది? ఉండు చూసొస్తాను. ఫాదర్, ఆశ్చర్యంగా ఉంది. మమ్మీ అంటుందేమిటి? ఈ బేబీకి తల్లి ఉందా? మీరు ఈ పాపకు తండ్రి అయినట్లే డాక్టర్ మాధవ్. ఆప్యాయంతో ఏ స్త్రీ ఆదరించినా తన తల్లిని అనుకుంటుంది. అయితే డాడీ మమ్మీ ఎక్కడా కనిపించలేదు డాడీ. మళ్ళీ వస్తుంది కదమ్మా, రా. టాటా డాడీ. టాటా. రేపు రాత్రి మా ఇంట్లో డిన్నర్. నా గర్ల్ ఫ్రెండ్ ఆహ్వానించాను, నువ్వు తప్పకుండా రావాలి. మాట్లాడి అలాగే ఏమిటి బామ్మా? పెళ్లి జరుపుకుని ఇంటికి కోడలు తీసుకురారా అంటే పెళ్లి కాకుండానే బిడ్డను తీసుకొచ్చావు. ఈ బిడ్డనేమో ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో. ఏరే లక్ష్మి, ఎక్కడా? ఏం డాడీ? తాతమ్మ నీకు తృప్తి చెప్పు. నమస్తే చెప్పు. నమస్తే తాతమ్మ. నా బంగారు తల్లి, దండం పెట్టాల్సింది నాకు కాదమ్మా, దేవుడికి. డాడీ దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడా? నేను ఉద్యోగం చేసేది దేవుడి దగ్గరేగా. తాతంతో వెళ్ళి దేవుడి చూడు. తాతమ్మ. భగవంతుడా, భగవంతుడా నాకు చదువు, నాకు చదువు, మంచి నడతను మంచి నడతను ప్రసాదించు. ప్రసాదించు. డాడీ ఏమా? తాతమ్మ చదువుకోలేదా? ఏ మరి దేవుణ్ణి చదువుకోవాలని అడుగుతుందే. పోసింది, నాకు చదువు చెప్తానికి వచ్చావంటే పాయసం తిని. తాతమ్మ పురాణాలన్నీ చదువుకుంది. నీకు చదువు రావాలని దేవుణ్ణి కోరింది. ఎక్స్క్యూజ్ మీ తాతమ్మ. నా తల్లి, పాయసం తిని. డాడీ నువ్వు ఈ దేవుడి దగ్గర నా ఉద్యోగం చేసేది? అవును, ఇంత చిన్న దేవుడి దగ్గర? పగల చిన్నవాళ్ళ ఉంటాడు, రాత్రి పెద్దయిపోతాడా? కరెక్ట్. ఒట్టి వాసు పెట్టరా. అదెక్కడ ఉంటుంది తాతమ్మ? దీనికేం చెప్పను రా. ఏమిటో చూస్తున్నావు? గర్ల్ ఫ్రెండ్ కోసమా? ఇప్పుడే పిలుస్తాను. శశి, ఏమిటి ఇలా సాములా నిలబడ్డారు? కదా నీతో మాట్లాడాలి, ఒకసారి పైకి రా. ఎందుకలా అయిపోయారా? కారణం ఏంటి? అది కదండి, ఆ బేబీ. ఆ బేబీ మమ్మీ అందనా? ఐఎమ్ సారీ తాత. పెళ్లి కాని వాళ్ళకు ఇలాంటి సంఘటనలు కొంచెం బాధగానే ఉంటాయి. అది కాదు డాక్టర్, అసలు ఆ బేబీకి మీకు సంబంధం ఏమిటంటావా? అనుకోని అనుబంధం. పాపం ఈ బిడ్డ ఒక అనాథ. అనుకోకుండా వాళ్ళ నాన్న కోసం దేవుడికి రాసిన ఉత్తరాలు నాకు అందాయి. ఆ ఉత్తరాలు ఈ పసిపాప తన తండ్రి కోసం పడే తపన నన్ను కదిలించింది. ఆనాటి నుంచి ఈ బేబీ నాకు ఆత్మీయురాలుగా మారిపోయింది. ఈ పసిబిడ్డ నన్ను తండ్రి అనుకున్నట్టే నిన్ను చూడగానే తల్లిగా భావించి తన్ను తాను మురిసిపోయింది. ఆ పసి హృదయంలో తల ఎత్తిన అనుభూతి ఆరకుండా నువ్వు తల్లిగా నటించాలి. తప్పకుండా డాక్టర్, అది నా కర్తవ్యం కూడా. మమ్మీ డాడీ
ఏం లేదమ్మా, నువ్వు కాన్వెంట్ లో బాగా ఆడతావని బాగా పాడతావని మమ్మీతో చెప్తున్నాను. మమ్మీ బేబీ బేబీ డాడీ చెప్పింది నిజం మమ్మీ. ఆటల్లో ఫస్ట్ నేనే. మరి పాటల్లో ఇంకా పోటీ పెట్టలేదుగా. ఇప్పుడు నేను పెడుతున్నాను, నువ్వు పాడు. ముందు నువ్వు పాడాలి. ఆ తర్వాత మమ్మీ ఆ తర్వాత నేను. సరే.